వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారు? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు నాగబాబు పరోక్ష కౌంటర్ ఇచ్చారు. పవన్ విజయానికి నేనే దోహదపడ్డాను అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు అన్నారు. పవన్ గెలుపుకు పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు, ప్రజలే కారణమన్నారు. అయితే ఏరు దాటాక తెప్ప తగలేశాడు అన్న రీతిలో నాగబాబు మాటలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ గెలుపులో టీడీపీ వర్మ పాత్ర లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు నాగబాబు. పిఠాపురంలో పవన్ గెలుపు తమకు ముందే తెలుసునన్నారు నాగబాబు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ, వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం. కాకినాడ జిల్లాలో జనసేన ఆవిర్భావ సభలో పోలీసులపై జులుం ప్రదర్శించారు ఆ పార్టీ కార్యకర్తలు. చిత్రాడ సభ వేదిక వద్ద ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. బారికేడ్లు దాటుకుని లోనికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తిరగబడ్డ జనసేన కార్యకర్తలు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ పేద విద్యార్థుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చిందని, విద్యా వ్యవస్థలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప విద్యార్థులకు చేసిందేమీ లేదని విమర్శించారు మేరుగు నాగార్జున. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కానీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కానీ, టోఫెల్ విద్యా విధానం కానీ, విద్యాకాలు కానీ, వాటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి, ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నా. పవిత్రమైన కాశీనాయన జ్యోతి క్షేత్రంలో అటవీ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టడం హైందవ ధర్మం మీద జరిగిన దాడి అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడతానని పవన్ కళ్యాణ్ అన్నారని, అయితే ఆయన మంత్రిగా ఉన్న అటవీ శాఖకు చెందిన అధికారులే నేడు ఈ ఘోరానికి పాల్పడ్డారని మండిపడ్డారు మల్లాది విష్ణు. కాశీనాయన జ్యోతి క్షేత్రం కూటమి సర్కారు విధ్వంసకర చర్యలకు, ఆధ్యాత్మికవేత్తల్ని ఆశ్చర్యపరిచే విధంగా, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో సాగర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇచ్చిన హామీల కోసం నిలదీస్తామని అసెంబ్లీని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించలేదని, దళితులన్నా చట్టసభలన్నా స్పీకర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు మాజీ మంత్రి. గతంలో శాసనసభ వ్యవహారాలు నడుస్తుంటే టీవీలో ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు. ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా మాట్లాడుతుంది, ప్రభుత్వం ఏం ప్రకటన చేస్తుంది, ప్రభుత్వం నుంచి స్పందన ఏంటి, కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త చట్టాలు ఏమైనా తీసుకొస్తారా అని చెప్పి ఎప్పుడెప్పుడు అని చూస్తున్న సందర్భాలని. కానీ ఈరోజు ఎంత బాధాకరం అంటే కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవ సభని కౌరవ సభగా మార్చే ప్రయత్నం చేస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉక్కు ఉద్యమం ఉధృతమైంది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటూ కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు రాస్తారోకోలతో రోడ్లను దిగ్బంధించారు. ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. వేలాది మందికి జీవనాధారమైన స్టీల్ కంపెనీని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉక్కును కాదు, మా ప్రాణాలను అమ్ముకోండి అంటున్నారు ఉద్యమకారులు. విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ మండిపడ్డారు. 900 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన. కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార మార్గాలు చూపకుండా తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు చూపి కొద్దో గొప్ప నిధులు విడుదల చేసి వాళ్ళు చేయాల్సిన పనులను చేస్తూ ఉన్నారు. నిన్న కూడా 900 మందిని సస్పెండ్ చేశారు, పనిలో నుంచి తొలగించారు. అంతకుముందు 650 మందిని తొలగించారు. పెండింగ్ ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని కూటమి నాయకులు ఎన్నికల ముందు హామీలిచ్చి ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కార్మికుల తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులకు ఏర్పాటు చేయాలని, ప్లాంట్ను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కృష్ణా జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఇసుక పంచాయతీ నెలకొంది. ఘంటసాల మండలంలో ఇసుక క్వారీపై టీడీపీ నేతలు ఆధిపత్యం చెలాయిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. టీడీపీకి చెందిన వారికి ఉచితంగా, జనసేనకు చెందిన వారికి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తున్నారని 2 పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్వైజర్కు గాయాలయ్యాయి. కాకినాడ కార్పొరేషన్ సమస్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ నగరానికి చెందిన సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ 8 అంశాలపై కూడిన సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్లెక్సీని చేతిలో పట్టుకుని కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ప్రజా సమస్యలపై అర్జీలను వ్యక్తిగతంగా స్వీకరించేందుకు పవన్ కళ్యాణ్ సమయం కేటాయించడం లేదని విమర్శించారు. తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని తనయుడు చెలరేగిపోతున్నాడు. విశాఖలో మాజీ మంత్రి గంటా కుమారుడు రవితేజ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. తనకు ఏ సంబంధం లేకపోయినా చంద్రంపాలెం హైస్కూల్లో సమీక్షా సమావేశం నిర్వహించాడు. ఏకంగా హెడ్ మాస్టర్ సీట్లో కూర్చుని పాఠశాలలోని పరిస్థితులపై రివ్యూ చేశాడు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. గంటా తనయుడు రవితేజ తీరు పట్ల స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు దొరుకుతున్నాయని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. దీనికి తోడు టీడీపీ నేతల అండదండలతో పేకాట శిబిరాలు నడుస్తున్నాయన్నారు. ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిందేం లేదన్నారు. ఈ 10 నెలల కాలంలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏదంటే, ఈ 10 నెలల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది ఏరులై పారుతుంది. ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పెట్టి మరి ఈరోజు మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. పోలేపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన్ను లా అండ్ ఆర్డర్ పేరుతో అడ్డుకున్నారు. దేవాలయానికి వెళుతున్న బాధితులను పరామర్శకు వెళ్లిన పోలీసులు అడ్డుకుంటూ ఉండడం దుర్మార్గమని మండిపడ్డారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడు నియోజకవర్గంలోని పోలీసులు ఎమ్మెల్యే పరిటాల సునీత కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో ఒక మాజీ శాసనసభ్యుడిగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి, ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల్ని పరామర్శించడం గురించి, నియోజకవర్గంలోకి వెళ్ళడానికి, నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటన చేయడానికి కూడా ఈరోజు పోలీసు వారు అనుమతినిచ్చేటువంటి పరిస్థితి లేదంటే, మరి ఈ దేశ పౌరునిగా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులు ఇంప్లిమెంట్ చేయడానికి చట్టబద్ధత కలిగినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జై జగన్ అనే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టులు పెడుతున్నారన్నారు. సదరు నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అత్యంత జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా, అత్యంత నీతిమాలిన విధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇదిగో నాని సినిమా ఏదో వస్తే ఆ సినిమా సంబంధిందని పెట్టి ఈ వివేకానంద గారి హత్యతో ముడిపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే చేస్తా ఉన్నారో, వీళ్ళు చేసేవాళ్ళని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా ఇడుపుగల్లులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి అకాడమీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అకాడమీని మరో చోటికి మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయం వల్ల సుమారు 600 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలోని శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ. భక్తులను ఉదయం 6 నుంచి తీర్థానికి అనుమతించిన అధికారులు కుమారధార డ్యాం వద్ద అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. 300 మంది విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షించారు. భూ వివాదం విషయంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఫామ్ హౌస్ లీజ్ విషయంలో అడిగిన ప్రశ్నలకు అన్ని వివరాలు చెప్పానని తెలిపారు. మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానన్నారు. భూమి తనదేనని, రమేష్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని తెలిపారు. దానికి సంబంధించిన అన్ని పేపర్స్ను పోలీసులకు ఇచ్చామన్నారు ఎమ్మెల్సీ. దానికి సంబంధించిన అన్ని కూడా చెప్పినాం. సో మీకు రాష్ట్ర రాజకీయ పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విచారిస్తే వాళ్ళు ఏమి నాకైతే చెప్పలేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా సొంత ల్యాండ్ కదా, నేను ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. నేను మా అల్లుడు చూసేవాడు. సో మా అల్లుడు ఒక అతనికి ఇచ్చాడు, రమేష్ రెడ్డి అనే వ్యక్తికి. సో కాబట్టి నాకు తెలియదు అతనికి ఇచ్చినట్టు, తర్వాత తెలిసింది. అవి నాకు తెలియదు కదా, నాకు తెలిసింది, నాకు వచ్చింది. నేను ఎవిక్షన్ లెటర్ ఇచ్చాను, కేసు పెట్టి.
ఎస్ఎల్బీసీ టనల్ సహాయక చర్యల్లో రోబోల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సమీక్షా సమావేశంలో ప్రతిపాదించిన మేరకు హైదరాబాద్లోని అన్వీ రోబోటిక్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు రోబోలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక రోబోను టన్నెల్లోకి పంపారు. కానీ దాని ద్వారా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పనులు మొదలు పెట్టాక అవాంతరాలు ఎదురుకాకుండా కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున కూరుకుపోయిన మట్టి, బురద, శిథిలాలు తొలగించనున్నారు. రెస్క్యూలో పాల్గొంటున్న వారికి రిస్క్ లేకుండా ఉండేందుకు మరోవైపు అత్యంత ప్రమాదకరంగా ఉన్న 50 మీటర్ల ప్రాంతంలో వీటిని వినియోగించే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది నీటి మట్టం కొంత ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1603 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 5020 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి ముచ్చుమర్రి లిఫ్టుకు నీటి పంపింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 844.70 అడుగులు కాగా 69.61 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. హైదరాబాద్లో హోలీ ముసుగులో గంజాయి వినియోగం జరుగుతున్న వైనం ఎస్టీఎఫ్ దాడులతో వెలుగులోకి వచ్చింది. గంజాయితో తయారు చేసిన కుల్ఫీతో పాటు గంజాయి బాల్స్ ని ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేట్లోని మల్చిపురాలో కుల్ఫీ విక్రయించే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయి కలిపిన కుల్ఫీ అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. సత్యనారాయణపై కేసు నమోదు చేశామన్నారు. వరంగల్లో ఓ కిలాడీ లేడీ భాగవతం బట్టబయలైంది. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో కిలాడీ లేడీ వ్యవహారం బట్టబయలైంది. 10ల సంఖ్యలో మైనర్లు బలయ్యారు. డ్రగ్స్ ఎరగా చూపి వ్యభిచారంలోకి అమ్మాయిలను దింపేవారు. 4 యువతులతో కలిసి ముఠాగా ఏర్పడింది ఈ కిలాడీ లేడీ. పాఠశాల బాలికలే లక్ష్యంగా పావులు కదిపింది కిలాడీ లేడీ. వరంగల్లోని సంపన్నుల కాలనీలు, పాఠశాలల దగ్గర రక్కీ నిర్వహించేవారు. బాలికలకు మత్తుమందు ఇచ్చి వారు మత్తులో ఉండగా అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో అక్కడే వదిలేసి వెళ్లిపోయేవారు. ఓ మిస్సింగ్ కేసులో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిలాడీ లేడీ వ్యవహారం బయటకు వచ్చింది. నిజామాబాద్లో పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆలకుంట సంపత్ ఘటన ప్రకంపనలు రేపుతోంది. సంపత్పై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి దారుణంగా కొట్టి చంపారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్ చేసి చట్టపరంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన పురస్కారం వరించింది. ఆయనకు యూకే పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించనుంది. 4 దశాబ్దాల కాలకు పైగా సినీ రంగానికి చిరంజీవి అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జీవితకాల సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. ఈ నెల 19న యూకే పార్లమెంట్లో మెగాస్టార్కు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో వీధులన్నీ రంగులమయమయ్యాయి. చిన్న పెద్ద హోలీ వేడుకలు సంబురంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుని కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వేడుక చేసుకున్నారు. 2 రాష్ట్రాల్లోని నగరాల్లో డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో హుషారుగా కేరింతలు కొట్టారు. నేషనల్ అప్డేట్స్. పొరుగు దేశాల్లో భారత్ అస్థిరతను రెచ్చగొడుతోందంటూ పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలకు కేంద్రం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసునన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. బలూచిస్తాన్లో రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. పొరుగు దేశాల్లో అస్థిరతకు కృషి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందంటూ నోరు పారేసుకున్నారు. ఈ నిరాధార ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించిన భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలు పాక్ దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడింది. తమ సమస్యలను పరిష్కరించుకోలేక ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికింది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో బీఎస్ఎఫ్ జవాన్లు రంగుల పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. గులాల్ అద్దుకుని డాన్స్లతో ఎంజాయ్ చేశారు.
బిజినెస్ అప్డేట్స్లో గోల్డ్ రేట్స్ చూద్దాం. బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కానీ విని ఎరుగని రీతిలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొత్త రికార్డు సృష్టిస్తోంది. గత ఏడాది కాలంలో గోల్డ్ ధర 38% పెరిగినట్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బులియన్ మార్కెట్లో పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది? అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర భారీగా పెరిగి 90,000 రూపాయలను మించింది. ఇక కిలో వెండి ధర కూడా 1,03,000కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మహిళల ఐపీఎల్లో రేపు ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని బ్రబౌనే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2023లో విమెన్ ఐపీఎల్ టైటిల్ని గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రెండో టైటిల్పై కన్నేసింది. ఎలాగైనా మొదటిసారి కప్ గెలవాలనే కసితో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది. YTV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.